ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం చదువుదాము. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. హల్లెలూయా. ప్రియులైన పిల్లల వలె దేవుణ్ణి పోలి నడుచుకోవాలి అనేటువంటి మాట దేవుడు తన వాక్కులో రాయబడి ఉంచి ఉన్నాడు. ప్రియులారా, జ్ఞాపకం చేసుకోవాలి. మనం ఎలా ఉండాలంటే దేవుణ్ణి పోలి నడుచుకునేటువంటి వారంగా ఉండాలట. మనం ఎలా ఉండాలని అంటే ప్రేమ కలిగి నడుచుకునేటువంటి వారంగా ఉండాలట. మనం ఎలా ఉండాలి అని అంటే వెలుగు సంబంధుల వలె నడుచుకునేటువంటి వారుగా ఉండాలట. మనం ఎలా ఉండాలి అని అంటే జ్ఞానుల వలె నడుచుకోవాలి. అలాగా బైబిల్ చెబుతా ఉన్నది. మనం ఎలాగ నడుచుకోవాలి అని అంటే ఆత్మానుసారముగా నడుచుకోవాలి అనేటువంటిది లేఖన భాగాలు మనకి బోధిస్తూ ఉన్నవి. దేవుడు తన వాక్కు ద్వారా మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడిని పోలి నడుచుకోవాలి. ఇదిగో ఆత్మానుసారమైనటువంటి వారంగా నడుచుకోవాలి. వెలుగు సంబంధుల వలె నడుచుకోవాలి. జ్ఞానుల వలె నడుచుకోవాలి. ఇదిగో ప్రేమ కలిగి నడుచుకునేటువంటి వారుగా మనం ఉండాలి అనేటువంటిది 3వ మాటగా దేవుడు మనకి సెలవిస్తూ ఉన్నాడు. క్రైస్తవ జీవితంలో ఉండాల్సిన 3వ ప్రాముఖ్యమైన లక్షణము ఏంటిదని అంటే ప్రేమ కలిగి ఉండాలి, వెలుగు సంబంధుల వలె ఉండాలి, జ్ఞానుల వలె ఉండాలి. ఇదిగో ప్రియమైన దేవుని పిల్లలారా, ఆత్మానుసారంగా నడుచుకోవాలి. ఈరోజు క్రైస్తవ సమాజంలో చూసుకున్నట్లయితే ప్రేమ కలిగినటువంటి వారుగా చాలా మంది లేకోకుండా ఉన్నారు. ప్రియులారా, వెలుగు సంబంధులుగా కూడా లేకోకుండా ఉన్నారు. మరి అదే రీతిగా జ్ఞానము లేనటువంటి వారుగా ఉన్నారు. ఆత్మానుసారంగా లేనటువంటి వారుగా ఉన్నారు.